మావిగన్పై సుప్రీంకోర్టుకి వెళ్తాము అంటున్న వైసీపీ శ్రేణులు. ఏ మంచి ఆలోచన, బి తెలివైన ఆలోచన కాదు. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చుట్టూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త చక్కెర్లు కొడుతుంది. సుమారు 200 కోట్ల రూపాయల భారీ డీల్ విషయంలో ఆమె అడ్డంగా దొరికిపోయారని, దీనిపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పునిచ్చిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తుంది. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలను లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత ఊహాగానాలే తప్ప ఇందులో ఎటువంటి చట్టపరమైన ఆధారాలు లేవని స్పష్టమవుతుంది. వివేక హత్య కేసు విచారణలో భాగంగా అనేక మలుపులు చోటు చేసుకుంటున్న క్రమంలో ప్రత్యర్థులు ఆమెను మానసికంగా దెబ్బతీసేందుకు ఇలాంటి కథనాలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు అటు జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదు. వాస్తవానికి మార్చి 2026లో సుప్రీంకోర్టు ఈ కేసులో సునీతారెడ్డి దాఖలు చేసిన కొన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. సిబిఐ ఇప్పటికే 3వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని దర్యాప్తు సంస్థ పేర్కొనడంతో న్యాయస్థానం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతే తప్ప ఎక్కడా 200 కోట్ల రూపాయల డీల్ గురించి కానీ లేదా ఆమె ఏదైనా అవినీతికి పాల్పడినట్టు కానీ సుప్రీంకోర్టు ప్రస్తావించలేదు. ఇటువంటి భారీ ఆర్థిక లావాదేవీలు జరిగితే అవి సిబిఐ లేదా ఈడీ వంటి కేంద్ర సంస్థల దృష్టికి రాకుండా ఉండే అవకాశం లేదు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఏ ఒక్క సంస్థ కూడా సునీతారెడ్డిపై అటువంటి అభియోగాలు మోపలేదు. ఈ ప్రచారానికి బీజం పడింది సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు మరియు కథనాల ద్వారానే అని అర్థమవుతుంది. రాజకీయాల్లో ప్రత్యర్థుల పరువు తీసేందుకు కొన్ని సందర్భాల్లో తప్పుడు వార్తలను సృష్టిస్తుంటారు. ముఖ్యంగా వివేక హత్య కేసు వంటి సున్నితమైన అంశంలో ఇటువంటి వార్తలు త్వరగా ప్రజల్లోకి వెళ్తాయి. సునీతారెడ్డి తన తండ్రి మరణానికి కారణకులైన వారిని శిక్ష పడే వరకు పోరాడతానని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఆమె పోరాటం ప్రధానంగా రాష్ట్రంలో అధికార కేంద్రాలకు వ్యతిరేకంగా సాగుతుండడంతో ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఇటువంటి వాస్తవ ప్రచారాలు తెరపైకి వస్తుంటాయి. 200 కోట్ల డీల్ అనే అంశ సంఖ్యను సృష్టించడం వెనుక ఆమెను ఒక స్వార్థపరురాలిగా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో సమాచారం ఎంత వేగంగా అందుతుందో అంతే వేగంగా తప్పుడు ప్రచారం కూడా విస్తరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులను ఎవరైనా ఆన్లైన్లో తనిఖీ చేస్తూనే వీలుంది. అటువంటి అధికారిక వెబ్సైట్లో ఎక్కడ ఈ డీల్ ప్రస్తావన లేదు. న్యాయస్థానాలు ఇప్పుడు సాక్ష్యాధారాల ప్రతిపాదన మాత్రమే తీర్పులు ఇస్తాయి. ఒకవేళ సునీతారెడ్డి అంతటి భారీ డీల్లో భాగస్వామి అయితే అది ఒక పెను సంచలనంగా మారేది. కానీ కేవలం కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరియు రాజకీయ వెబ్సైట్లకే ఈ వార్త పరిమితం కావడం దీని విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రజల్లో ఇటువంటి సున్నితమైన విషయాల్లో అధికార ప్రకటనలు వచ్చే వరకు వేచి చూడడం శ్రేయస్కరం. వివేక హత్య కేసులో అసలైన దోషులు ఎవరు అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు బాధితురాలిగా ఉన్న సునీతారెడ్డికి మరింత నష్టం కలిగిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.